శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 697వ నామము సర్వలోకవ శంకరి. సర్వ అంటే అన్ని, లోక అంటే లోకాలను, వశంకరి అంటే వశము చేసుకున్నది అని అర్థము. అంటే ఈ సమస్త సృష్టిని అమ్మవారే సృష్టించారు కాబట్టి ఈ లోకాలన్నిటినీ తన వశములో ఉంచుకున్నది అని అర్థం వస్తుంది. ఏమిటా లోకాలు అంటే పురాణంలో సమస్త బ్రహ్మాండాన్ని కొన్ని లోకాలుగా విభజించారు. ఇవన్నీ విరాట్ పురుషుని యొక్క శరీరంలోని అవయవాలుగా భావించారనమాట. ఇవి మొత్తం 14 లోకాలని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. ఊర్ధ్వలోకాలు పైనున్నవి ఊర్ధ్వలోకాలు, అధోలోకాలు క్రింద ఉన్నవి. పైన 7 కింద 7 ఉన్నాయి. మనది భూలోకం కదా. తర్వాత భువల్లోకం, సువర్లోకం, మహర్లోకం, జనలోకం, తపోలోకం, సత్యలోకం, ఇవన్నీ ఊర్ధ్వలోకాలు. అతలము, వితలము, సుతలము, రసాతలము, మహాతలము, తలాతలము, పాతాళము, ఇవి కిందన అధోలోకాలు అన్నమాట. పరబ్రహ్మ స్వరూపరాలైన జగన్మాత ఈ చతుర్దశ భువనాలని అమ్మవారు భరిస్తూ ఉంటుంది, పోషిస్తూ ఉంటుంది. చివరికి తనలో లయం చేసుకుంటుంది. కనుకనే వసన్యాది వాగ్దేవతల అమ్మవారిని సర్వలోకవ శంకరి అనే నామంతో కీర్తించారు. ఈ చతుర్దశ భువనాల యొక్క తత్వంని కనుక మనం పరిశీలించినట్లయితే ప్రాణలోకం ఎల్లప్పుడూ సుఖాన్ని కోరుకుంటూ ఉంటుంది కదా. అయితే వారికి లభించే సుఖం తత్వం లోకాన్ని బట్టి మారుతూ ఉంటుందన్నమాట. భూహు భువహ సువర్లోకాల్లో లభించే సుఖం నిజమైంది కాదు. 4వదైన మహర్లోకంలో అక్కడున్న ముక్తికి స్థానం, కానీ కల్పాంత సమయంలో అక్కడ కూడా తాపం తప్పదు, వాళ్ళు కూడా కల్పాంత సమయంలో వెళ్ళిపోతారు. మహర్లోకం పైన జనలోకం అనేది ఉంటుంది. ఆ లోక ప్రవేశం మొదలుకుని శాశ్వత సుఖం ఆరంభమవుతూ ఉంటుందన్నమాట. అది ఒక అమృత రూపం. అక్కడ ఈ అన్నీ అయిపోయినప్పటికీ కూడా అక్కడ సుఖం అన్నదే ఉంటుంది. జనలోకం పైన ఉన్న తపోలోకంలోని సుఖం శాశ్వతమైనదే కాకుండా క్షేమ రూపంలో కూడా ఉంటుంది. తపోలోకం పైన ఉండే సత్యలోకంలో సుఖం ఎప్పుడు శాశ్వతము, మోక్షప్రదం కూడా అయి ఉంటుంది. ఈ సమస్త లోకాలను తన వశంలో ఉంచుకున్న మహాదేవి సర్వలోకవ శంకరి. ఎవరైతే తనను మనస వాచ కర్మణ ఆరాధించి స్మరించే భక్తులకు ఈ చతుర్దశ భువనాల్లో సకల జీవులను వశం చేస్తుంది కాబట్టి ఇందులో ఎటువంటి సందేహం లేదు కదా. ఈ విషయాన్ని మహర్షి దుర్వాసుడు శ్రీదేవి మహిమా స్థితిలోని 45వ శ్లోకంలో ఫలశ్రుతిగా వివరించారనమాట. అమ్మ, నీ పాదపద్మములను ఆరాధించిన వారు ఈ సమస్త లోకాలను మోహింపజేయగలుగుతారు, అష్టైశ్వర్య సంపదలను పొందగలుగుతారు. సమస్త విశ్వంలో రాజులు, రారాజులు, చక్రవర్తులు, ఇతర పాలనాధికారులుగా కూడా ఉంటారు. ఎవరైతే నిన్ను ఆరాధిస్తూ ఉంటారో వారి పాదపద్మములకు శిరస్సు వంచి ప్రణమిల్లుతారు అని చెప్పారు. అంతేకాకుండా జగదీశ్వరి సర్వలోకవ శంకరి, నీ పాదపద్మములను సేవించడం వల్ల భక్తుడు త్రిమూర్తులంతటి వాడు అవుతాడు, మహాభాష్యములకు వ్యాఖ్యానం రచించగలంతటి సమర్థుడవుతాడు, శబ్దశాస్త్రముల్లో నిష్ణాతుడవుతాడు. శ్రీమన్నారాయణుడి సెయ్యగా అమరిన ఆదిశేషుడు పతంజలి పేరుతో వ్యాకరణ భాష్యాలను భూలోకంలో వ్యాప్తి చేశాడు కదా. జగన్మాతను ఆరాధించిన భక్తుడు కామమును జయించిన కామేశ్వరుడు అంతటి వాడవుతాడు. నిరంతరము 4 ముఖాలతో వేద పారాయణ చేసే చతుర్ముఖ బ్రహ్మ అంతటి గొప్పవాడుగా రూపుదిద్దుకుంటాడు. ఇదంతా కూడా సర్వలోకవ శంకరి అయిన నీ ప్రతిభయే కదా మాత. సూర్యుని యొక్క శక్తికి 3 పేర్లు ఉన్నాయి. ఉదయకాల సూర్యుని వెలుగుకు గాయత్రి అంటారు, మిట్ట మధ్యాహ్నపు వెలుగుకు సావిత్రి అంటారు, సాయంకాలపు వెలుగుకు సరస్వతి అని పేర్లున్నాయి. సర్వలోకవ శంకరి అనే నామము సావిత్రి ఉపాసనకి ఫలశ్రుతిగా చెప్పబడింది. కాబట్టి ఈ నామంలో మనం చెప్పుకున్నట్లుగా చతుర్దశ భువనాలను సృష్టించి వాటిని అందులోని జీవులను తన వశంలో అనగా ఆజ్ఞానవర్తులుగా ఉంచుకోవడమే కాక తనను అనువరితము స్మరించి ఆరాధించే భక్తులకు ఆ 14 భువనాల్లోని వారందరికీ పూజనీయులుగా చేసే జగన్మాత లలితా త్రిపుర సుందరిని సర్వలోకవ శంకరి అనే నామంతో స్మరిస్తూ ఉంటే, నామంలో మనం చెప్పుకున్నాం కదా, ఎవరైతే అమ్మవారిని పూజిస్తూ ఉంటారో వారి పాదాలని మొక్కేటంతటువంటి గౌరవాన్ని, ప్రతిభను అమ్మవారు వారికి ఇస్తుంది. శ్రీమాత్రే నమః.